తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, ఈసారి 14వ వచనం చదువుతున్నాం. 1 Timothy chapter 4 and verse 14 తీయండి. దానిలో ఒక మాట రాయబడింది. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, చూడండి, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము అలక్ష్యం చేయకూడదు. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు అనే మాట. Do not neglect the gift that is in you. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మ వరాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. You are given spiritual gifts. Did you ever identify that the gift that you received from God? దేవుని నుండి నీకు అనుగ్రహించబడిన వరమును నువ్వు గుర్తించావా? నీలో ఉన్న వరమును నువ్వేం చేయకూడదు, అలక్ష్యం. దేవుడు ఒకవేళ నీకు బోధించే వరాన్ని ఇచ్చాడా, చెయ్యి. దేవుని వాక్యాన్ని చెప్పు ఉన్నదన్నట్టుగా. పరిచర్య చేసే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, చెయ్యి, పరిచర్య చేయి. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పాటలు పాడే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, ఉపయోగించి నీ స్వరాన్ని దేవుని సన్నిధిలో ఏం పాడడానికి, పాటలు పాడడానికి. నాకు 4 కీబోర్డులు, 3 డ్రమ్ములు, 2 తబలాలు, 2 వీణలు ఉంటేనే పాడతానని అనొద్దు. కొంతమంది పాట పాడాలంటే ఎంత సెటప్ ఉండాలో తెలియదు. లైట్లు ఉండాలి, రంగురంగుల లైట్లు ఉండాలా, కీబోర్డులు ఉండాలి, గిటార్లు ఉండాలి. అబ్బో మంచి సౌండ్ ఉంటేనే అయ్యగారు పాట పాడతాడు, లేకపోతే పాడ్డట. మన సంఘంలో చాలామంది గాయకులు ఉన్నారు, వాయిద్యాలు లేకపోయినా పర్లేదు, పాడేయడమే. ఆ సమయం రాగానే కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు లేకపోతే, లేదా వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుండి రావాలి కాబట్టి లేరని చెప్పి ఎప్పుడు ప్రొలాంగ్ చేసిన అనుభవాలు లేవు. పాడేయడమే. డ్రమ్ము ఉంటే డ్రమ్ముతో పాడేయడమే, కంజరు ఉంటే కంజరుతో పాడేయడమే. పాట పాడేయడమే ముఖ్యం తప్ప అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎవరు చూడలేదు. ఆ సందర్భాల్లో జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటాం. దానిలో బ్రదర్ పాట పాడండి జూమ్లో అంటే పాడేయడమే పాట. వెనకాల డ్రమ్ములు కొట్టేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎవరు లేకపోయినా నేను పాడను ఎవరు అనరు. నీలో ఉన్న వరము దేవుడు ఒకవేళ రచనా శైలి నీకు ఇచ్చాడా, కవితలు రాసే శైలి, లేకపోతే ఒక ఆర్టికల్స్ రాసే అనుభవం నీకు ఇచ్చాడా, రాయ్, ఉపయోగించే ఆ వరాన్ని. దేవుని సేవకులు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వర్తమానాలు రాసే అనుభవం నీలో ఉందా? మన చర్చిలో చాలామంది రైటర్స్ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారికి కొన్ని అసైన్మెంట్లు అప్పగిస్తూ ఉంటాం. నేను అందిస్తున్న వర్తమానాలమ్మ రాయండి అంటే వారు యూట్యూబ్లో వర్తమానం పెట్టుకుని యాజ్ టీజ్గా వర్తమానం రాస్తున్నారు. వరాన్ని ఉపయోగిస్తున్నావా లేదా కప్పి పెట్టేసావా, దాచిపెట్టావా? పరిచర్య వరం ఉంది నీలో, చాలా చక్కగా పరిచర్య చేసేదానివి, ఇప్పుడు చేయలేకపోతున్నావు పరిచర్య. ఆ వరాన్ని మట్టిలో పెట్టి కప్పేసావా? ఏవో కారణాలు ఉండొచ్చు ఆ వరాన్ని దాచిపెట్టడానికి. ఏ ఆధ్యాత్మిక వరాన్ని నువ్వు దాచిపెడుతున్నావు ఈ ఉదయకాలశంలో నువ్వు ప్రశ్నించుకో. దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మాటలు మనం చూస్తాం. ఒక యజమానుడు తన దాసులకు కొన్ని వరములు ఇచ్చినప్పుడు వాళ్ళలో కొంతమంది వాటిని ఉపయోగించి వాటిని మరింత అభివృద్ధి చేశారు. కొంతమంది అయితే వాటిని తీసుకెళ్లి భూమిలో ఏం చేశారు, కప్పి పెట్టేశారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరితో. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేస్తున్నావా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో కాదన్నారని అలక్ష్యం చేస్తున్నావా దేవుడిచ్చిన వరాన్ని? హెచ్చరించే వరం నీకుందా, చెయ్యి. పరిచర్య చేసే వరం నీకుందా, చెయ్యి. ఎవరేమన్నా కొంతమంది అనొచ్చు, ఏంటండి అంత పరిచర్య చేసేస్తున్నారు మీరు, ఏమైనా గుర్తింపు ఉందా మీకు అక్కడ, ఎవరైనా గుర్తించారా మిమ్మల్ని? అక్కర్లేదండి, మనుషులు గుర్తింపు నాకు అక్కర్లా, నా దేవుడు నన్ను గుర్తిస్తే చాలని చేయి, పరిచర్య చేయి. దేవుడు నేను దీవిస్తాడమ్మా. ఆయన కొరకు నువ్వు చేసేది ఏది కూడా దేవుడు ప్రక్కన పెట్టేవాడు కాదు. ఆయన సువార్త ప్రకటించే వరం నీకుందా, ప్రకటించు, నిర్భయంగా ప్రకటించు. దేవుడిని దీవిస్తాను. నీలో ఉన్న వరమును నువ్వేం చేయొద్దు, అలక్షించే. పదును పెట్టి, ఇంకా కత్తి ఉంది అంటే దానికి ఏం చేయాలి, ఎక్కువగా పదును పెట్టాలి. అంతేకాని ఆ కత్తిని తీసుకెళ్ళి డాబా మీద మిద్దె మీద పెట్టేస్తే అది మోటు కత్తి అయిపోదు, ఉపయోగపడదు. అది మన జీవితాలు ప్రభు చేతిలో అరిగిపోవాలే కానీ ఏం పట్టకూడదు, తుప్పు పట్టకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితాలు దేవుని చేతిలో అరిగిపోవాలే కానీ తుప్పు పట్టడానికి వీల్లేదు. నీ వరమును ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకు. రాసే వరం దేవుడు నీకు ఇచ్చాడా, రాయి. పాడే వరం నీకు ఇచ్చాడా, పాడు. పాటలు రాసే వరం దేవుడు నీకు ఇచ్చాడని గుర్తించావా, రాయి. దేవుని కోసం పాటలు రాయి. కానీ ఈ రోజుల్లో విచారం ఏంటంటే తమలో ఉన్న వరాన్ని గుర్తించక, నాకు అది లేదండి, ఇది లేదండి, వాళ్ళకి ఆ వరం ఉందండి, వీళ్ళకి ఏ వరం ఉందండి అని చెప్పి వాళ్ళని చూసి ఆడవడం ఎక్కువైపోతుంది తప్ప ముందు నీకున్న వరం ఏంటో నువ్వు వాటలను, నీకున్న తలాంతు నువ్వు వాడటం లేదు.
వాడు దేవుడిని దీవిస్తాడు. వరమును అలక్ష్యం చేయకుండా ఉండడం అనేది క్రైస్తవ జీవిత బాధ్యత. ఒకవేళ ఇంతవరకు నీకున్న వరాలు ప్రక్కన పెట్టేసావేమో, మరలా వాడు దేవుని కోసం ఉపయోగించు, ప్రభు నామాన్ని మహింపరచు, దేవుడిని దీవిస్తాడు.